విజ్డమ్ టీత్ అనేది ఇట్స్ ఆర్ థర్డ్ మొలార్స్ మ్యామ్. దాన్ని తెలుగులో అనాలంటే జ్ఞానదంతం అంటారు. ఇది నార్మల్గా మనకి వచ్చే ఏజ్ స్పాన్ మటుకు 17 నుంచి 25 మధ్యలో ఎప్పుడైనా ఎరప్ట్ అవ్వచ్చు మ్యామ్. తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వేర్ డిఫరెంట్. సో వాళ్ళ జా లైన్ పెద్దగా ఉండేది. యాజ్ జనరేషన్స్ ఆర్ పాసింగ్ వీఆర్ హ్యావింగ్ ఎ స్మాలర్ జా. ఎక్కడ మనం అక్కడ మన జ్ఞానదంతాల్ని మనం అకామిడేట్ చేసే స్పేస్ ఈ మధ్య ఉండట్లేదు మ్యామ్. అది ఎక్కడి వరకు వచ్చి ఉండాలో అక్కడి వరకు వచ్చేసి అక్కడే స్టాప్ అయిపోతాయి. సో నార్మలీ 17 to 25 మధ్యలో ఉంటాయి. యూజువల్గా ఇంపాక్ట్ అయిపోతాయి మ్యామ్ అవి. ఇన్ కేస్ బయటికి రావడానికి దానికి స్పేస్ లేకపోతే క్రాస్ వచ్చేసి జ్ఞానదంతం అనేది లాస్ట్లో కింద పైన 4 వస్తాయి అవి. సో అవి వచ్చేసి ఇన్ కేస్ స్పేస్ లేకపోతే ఇట్ స్టార్ట్స్ ఇరిటేటింగ్ మ్యామ్. పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ స్టార్ట్ అయితే ఒక్కొక్కసారి నార్మల్ మెడికేషన్ తీసేసుకుంటే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ సబ్సైడ్ అయిపోయి కొంచెం టైం వరకు బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ సడన్గా పెయిన్ రావడము, సివియర్గా పెయిన్ రావడం అనేది ఉంటుంది. నార్మల్గా చెప్పేది ఏంటంటే మ్యామ్, ఇన్ కేస్ అది ఇంపాక్టెడ్ ఉండి క్రాస్ వచ్చేసి ఉన్నాయి, బయటికి రాకపోవడము, ఇంపాక్ట్ అయి ఉండడము ఉన్న సిచ్యుయేషన్స్లో ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ తీసేయడం మటుకు ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ మ్యామ్. అది క్రాస్ ఉండడం వల్ల అక్కడ తింటున్న ఆహారము మనకు అక్కడ ఇరుక్కోవడం అనేది ఉంటుంది మ్యామ్. దానివల్ల ఆ పంటికి పుచ్చు రావడం అనేది ఉంటుంది. దాని ముందు పన్ను మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్. చాలా కొన్ని సిచ్యుయేషన్స్లో కేసెస్లో ఎలా ఉంటుందంటే నెగ్లెక్ట్ చేసి ఓకే జ్ఞానదంతం మనము తీయద్దు అది అని చెప్పేసి జ్ఞానం వెళ్ళిపోతుంది అనే ఆలోచనలో ఉంటారు. అలా ఏం లేదు. అది మనకి ఆ ఏజ్ విజ్డమ్ వచ్చే ఏజ్లో అది వస్తాయి, అది ఓకే. బట్ తీసేయడం మటుకు ఏ కాంప్లికేషన్ ఏమి ఉండదండి. చాలామందికి అదొక మిత్ ఉంటుంది, ఆ పన్ను తీస్తే కంటికి ఎఫెక్ట్ అవుతుంది, ఐసైట్ కొంచెం తగ్గుతుంది అనేది. కంటికి వెళ్ళే బ్లడ్ సప్లై వేరే మ్యామ్, పళ్ళకు వచ్చే బ్లడ్ సప్లై వేరే. సో ఎటువంటి ఎఫెక్ట్ అనేది రాదు మ్యామ్. ఇంపాక్షన్స్ చేయాల్సింది అంటే ఆ పళ్ళు తీయాల్సింది విజ్డమ్ టీత్ ఒక ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ చేస్తారు మ్యామ్. దేర్ ఇస్ అ స్పెషాలిటీ ఫర్ ఇట్. ఇంపాక్షన్స్ ఉన్నప్పుడు కొన్ని స్ట్రైట్గానే ఫార్వర్డ్గా వచ్చేస్తాయి, కొన్ని సర్జికల్ ఇంపాక్షన్స్ అనేవి ఉంటాయి మ్యామ్. దానికి ఏం చేస్తారు, కొంచెం ఓపెన్ చేసేసి బోన్ని కొంచెం డ్రిల్ చేసేది ఉంటుంది, ఎందుకంటే అది ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది లోపల. సో కొంచెం ట్రిమ్ చేసేసుకొని పన్ను తీస్తారు, క్లోజ్ చేసి ఫర్ బెటర్ హీలింగ్ ఒక 2-3 సూచర్స్ వేయచ్చు మ్యామ్ ఫర్ బెటర్ హీలింగ్. అది 1 వీక్ తర్వాత తీసేయచ్చు. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్లో ఇంజెక్షన్ ఇవ్వాల్సింది ఉంటుంది. చాలా మటుకు మ్యాక్సిమంగా పెయిన్లెస్ ప్రొసీజరే ఉంటుంది మ్యామ్. డిస్కంఫర్ట్ అనేది నార్మల్గా ఉంటుంది, ఒక 2-3 డేస్ కొంచెము డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ షుడ్ బి అబ్సల్యూట్లీ ఫైన్ మ్యామ్. కొన్ని నెగ్లెక్ట్ చేసిన కేసెస్లో కొన్ని సిస్ట్ ఫార్మేషన్స్ అనేవి చాలా మటుకు జరుగుతూ ఉంటాయి మ్యామ్. ఆ సిస్ట్ అనేది వెనకాల జ్ఞానదంతం దగ్గర నుంచి మొదలైంది అనుకోండి, అక్కడ మొత్తం మన జాకి సప్లై చేసే నరం ఒకటి మనకి ఇక్కడ నుంచి పాస్ అవుతూ ఉంటుంది మ్యామ్. ఆ సిస్ట్ వల్ల ఈ నర్వ్ ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, మన కంప్లీట్గా ఈ సైడ్ ఒక సైడ్ సప్లై చేసే నర్వ్ డ్యామేజ్ అయ్యేటప్పటికి నమ్నెస్ అనేది, పారెస్థీషియా అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్.